70 సంవత్సరాలకు పైగా నీటిలో మునిగిపోయి మళ్లీ పునర్జన్మ పొందిన దేవాలయం గురించి మీకు తెలుసు. ఇది సాధారణ ఆలయం కాదు, చరిత్ర, భక్తి, శిల్పకళ కలిసిన ఒక అద్భుతం. ఈ ఆలయం కర్ణాటకలోని మైసూర్ సమీపంలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం. భారతదేశంలోని అత్యంత విశిష్టమైన దేవాలయాల్లో ఈ ఆలయం ఒకటి. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో హోయసల రాజులు నిర్మించారు. హోయసాలుల అద్భుత శిల్పకళకు ఈ ఆలయం ఒక గొప్ప నిదర్శనం. ఆలయంలోని ప్రతి రాయి, ప్రతి శిల్పం వారి కళా వైభవాన్ని ప్రతిబింబిస్తుంది. అయితే 1932లో కృష్ణరాజసాగర కేఎస్ఆర్ డ్యాం నిర్మాణం జరిగినప్పుడు ఈ ఆలయం ఉన్న కంబాడి గ్రామం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. దీంతో ఈ మహా ఆలయం కూడా జలసమాధి అయిపోయింది. కానీ కథ అక్కడితో ముగియలేదు. ప్రతి వేసవిలో నీటి మట్టం తగ్గినప్పుడు ఈ ఆలయం మళ్లీ బయటకు కనిపించేది. ఆ దృశ్యాన్ని చూసేందుకు వేలాది మంది పర్యాటకులు వచ్చేవారు. తర్వాత ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సహకారంతో పురావస్తు నిపుణులు ఆలయంలో వేలాది రాళ్లను ఒక్కొక్కటిగా గుర్తించి అసలు నిర్మాణ శైలికి కాపాడుతూ కొత్త ప్రదేశంలో తిరిగి నిర్మించారు. నేడు కావేరీ నది ఒడ్డున అద్భుతంగా నిలిచిన ఈ ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తే చరిత్ర ప్రేమికులకు ఒక అద్భుత వారసత్వ సంపదగా నిలిచింది. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో ఈ ఆలయం అందం మరింత రెట్టింపు అవుతుంది. అందుకే ఫోటోగ్రాఫర్లు, ట్రావెల్ లవర్స్ తప్పక సందర్శించే ప్రదేశంగా మారి. ఈ అద్భుత దేవాలయం నిజంగా భారతీయ వారసత్వానికి ఒక గొప్ప ఉదాహరణ. మైసూరు వెళ్తే శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాన్ని తప్పకుండా దర్శించండి. అలాగే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా నెల్లూరు సిటీ వైబ్స్ పేజ్ ని ఫాలో కొట్టేసేయండి. మీ ఫ్రెండ్స్ కి వీడియోస్ షేర్ చేసేయండి. ఉంటా, బాయ్.